జనవరి 8, 9వ తేదీలో మేషరాశి వారికి వారి జీవితంలో పెద్ద ప్రళయం రాబోతుంది. అలాగే వీరి జీవితంలో ప్రళయం ఎలా రాబోతుంది అనే పూర్తి అంశాన్ని మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ మేషరాశి వారికి అధిపతి కుజుడు. అయితే ఈ మేషరాశి వారి జీవితంలో ఒడిదుడుకులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా శ్రమించి చాలా బాధ్యతలు కూడా వీరు నెరవేర్చి అలాగే ఎక్కడ కూడా మాట పడకుండా ఉంటారు. వీరు అనేటువంటి ఆలోచనలతో ఒక మంచి స్థితికి చేరుకుంటారు. ఈ రాశి వారు చాలా కష్టాలని బాల్యంలోనే అనుభవించడంలో వల్ల వీరి జీవితానికి సంబంధించిన పాఠాలు ఎక్కువగా నేర్చుకునే ఉంటారు. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు మిమ్మల్ని చాలా వరకు వెంటాడుతూనే ఉంటాయి. అలాగే ఈ మేషరాశి వారికి భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు కారణంగా ఆర్థిక పరిస్థితుల గురించి కూడా మీకు చిన్న వయసులోనే అర్థమవుతాయి. కనుక డబ్బు విషయంలో మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఒక రూపాయి ఖర్చు పెట్టడానికి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ప్రతి దాని గురించి ఆలోచిస్తారు. అంటే ఈ రూపాయిని మనం ఖర్చు పెట్టేది ఒక వస్తువు కోసం, అది మనకి ఎంతవరకు ఉపయోగం, అలాగే ఈ రూపాయి దానికోసం ఖర్చు పెట్టడం కరెక్టా కాదా అని పూర్తి విషయాలను వారు లెక్క చేస్తూ ఉంటారు. ఈ మేషరాశి వారి స్నేహితులకి వెనుగంజ వేయకుండా సహాయం చేస్తారు. వారు ఏదైనా ఇబ్బందులు ఉన్నారు, ఆపదలో ఉన్నారు అంటే వీరు ముందడుగు అనేది ఖచ్చితంగా వేస్తారు. వాళ్ళ కోసం ఏం చేయడానికైనా వీరు సిద్ధంగా ఉంటారు. అలాగే ఈ మేషరాశి వారు అనుభవం లేకుండా చేసే కొన్ని వ్యాపారాల వల్ల మాత్రం వీరు నష్టాలు అనేవి కొన్ని చూస్తారు. అలాగే మేషరాశి వారు వైద్య రంగంలో బాగా రాణిస్తారు. అబద్ధాలు చెప్పడానికి వీరు అస్సలు ఇష్టపడరు. ముఖ్యంగా ఈ మేషరాశి వారు సోమరితనాన్ని అస్సలు మెచ్చుకోరు. ఒక రకంగా ఎప్పుడు పనిచేస్తూ ఉండాలి. పనికి తగ్గ ఫలితాన్ని దక్క ఫలితం జరుగుతూనే ఉండాలి అనుకుంటారు. మన అవసరానికి పని చేయాలి, ఆ పనికి తగ్గ ఫలితం తీసుకోవాలి. ఇలా మేషరాశి వారి ఆలోచన ఇలా ఉంటుంది. ఈ మేషరాశి వారికి అలాగే స్వాతంత్రం అభిప్రాయాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ రాశివారు ఇండివిడ్యువల్‌గా అనే పదాన్ని ఎక్కువగా కోరుకుంటారు. వీరి స్వాతంత్రానికి ఎవరైనా అడ్డుగా వచ్చి వీరిని అడ్డుకుంటే మాత్రం వీళ్ళకి అస్సలు నచ్చదు. అంటే దానికి సంబంధించిన విషయాలన్నీ అస్సలు పట్టించుకోరు అన్నమాట. అయితే వీళ్ళకి స్వతంత్రం ఇస్తే గనక ఎలాంటి కార్యాన్ని అయినా సరే ఖచ్చితంగా మడతబెట్టి పక్కన పడేస్తారు. అంత బాగా దాన్ని చక్కగా పూర్తి చేస్తారన్నమాట. అది ఎంత కష్టం పని అయినా సరే అస్సలు ఈ పని అవ్వదు అని అస్సలు అనుకోరు. మనం ఎవరితోనైనా అన్నమే అనుకోండి, ఆ మేషరాశి వారు ఆ మాట వింటే ఎందుకు అవ్వదండి, అది ఖచ్చితంగా అవుతుంది అని చేసి తీరాలి అని వారు అనుకుంటారు. అలాగే వీరిలో అహంకారం, నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చుట్టూ చూసేవాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ ఇలాంటి ధోరణి వీరికి అస్సలు ఉండదు. ఒకవేళ ఇలాంటి ఆలోచన వీరి మైండ్‌లోకి వచ్చిన వెంటనే అది వీరి పతనానికి కూడా దారితీసే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇక వీరిని కొంచెం పొగిడారంటే చాలు, ఊరికే లొంగిపోతారు. ఈ మేషరాశి వారికి చెందినవారు అయితే ప్రతిసారి కూడా వీళ్ళు చేసే ప్రతి పనిలో చాలా వరకు ఆలోచన విధానం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇకపోతే ఈ మేషరాశి వారి జీవితంలో జనవరి 8, 9వ తేదీలో వీరు జాగ్రత్తగా ఉండాలి. ఆల్కహాల్ సేవించి డ్రైవ్ చేయటం చాలా ప్రమాదకరమైన సూచన భావించబడుతుంది. కనుక మీ ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా రాత్రి సమయంలో డ్రైవింగ్ చేయకూడదు. ఉదయం సమయంలో కూడా చేయకూడదు. ఈ తేదీలో మాత్రం కాదండి, ఎవరికైనా సరే ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరమైన విషయం.
కనుక ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా తీసుకోవడమే మంచిది. సమస్యలను, ప్రమాదాలను మీ జీవితంలోకి ఆహ్వానించినట్లు అవుతుంది. కనుక ఈ మేషరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు కీడు చేసిన వ్యక్తులకి ఆ పరమశివుడు శిక్షించడం అనేది మీ జీవితంలో వారు ఎటువంటి అవమానాలు సృష్టించారో ఆ అవమానాలను కూడా మీరు ఇప్పుడు ఎదుర్కొంటారు. ముఖ్యంగా మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు. వారి జీవితంలో కఠినతరమైన ఫలితాలు వారు చూస్తారు. మీ జీవితంలో ప్రళయం అనేది రాబోతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు ఈ సమయంలో ఇబ్బందుల పాలవుతారు. మిమ్మల్ని అవమానించిన వారు ఈ సమయంలో ఖచ్చితంగా అవమానం పాలవుతారు. అలాగే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరిచిన వారు ఈ సమయంలో అయితే ఖచ్చితంగా ఆర్థికంగా వారికి నష్టం పరచబడుతుంది. అలాగే మిమ్మల్ని మానసిక క్షేమకి గురించే వారిని కూడా ఈ సమయంలో ఖచ్చితంగా వారు కూడా ఇదే విధంగా అవుతుంది. ఈ విధంగా ప్రవర్తించారో అటువంటి ఫలితాలను వీరు ఖచ్చితంగా పొందుతారు. ఎదుర్కొనే విధంగా ఆ పరమశివుడు ఆగ్రహానికి వారిపైన ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈ తేదీలో మాత్రం మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేసేవారికి, దగ్గర ప్రయాణాలు చేసేవారికి కానీ, డ్రైవింగ్ విషయాలు కానీ అప్రమత్తంగా ఉండాలి. ఈ మేషరాశి వారు అనుకూల ఫలితాలు పొందడానికి, వారి జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందడానికి హనుమాన్ చాలీస్ పఠించండి. అలాగే కుజగ్రహానికి పూజలు చేయండి. ఈ తులారాశి వారి వ్యక్తులు శని భగవాన్ని కూడా ఆరాధించడం మంచిది. ఇక మీ శక్తి మేరకు మీరు చేసే దానాలు మీకు అపారమైన పుణ్య ఫలితాన్ని లభిస్తాయి. మీ జీవితంలో మరెన్నో అద్భుతమైన ఫలితాలైతే చూస్తారు. మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. కనుక ఈ మేషరాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీ జీవితంలో సక్సెస్ అయితే మీరు అతి త్వరలో చూడబోతున్నారు. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. ఈ మేషరాశి వారి జీవితంలో ఖచ్చితంగా ఇలానే జరగబోతుంది. ప్రతి మనిషిలో జీవితంలో కొంతమంది మనుషులు రాక త్వరలో వాళ్ళ జీవితంలో మార్పులు చేర్పులు అనేవి ఉంటాయి. అయితే కొన్ని మంచి దారి తీస్తాయి, మరికొన్ని చెడుని దారికి తీస్తాయి. అది ఎంత చెడుకు దారి తీస్తాయో అంటే కొన్నిసార్లు మనకి సంబంధం లేకుండా ప్రతి ఒక్క దాంట్లో మనం ఇరుక్కుపోతూనే ఉంటాం. దాని తర్వాత దాని ప్రభావం జీవితాంతం మన జీవితంలో అలాగే ఉండిపోతుంది. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ మీకు ఎక్కువగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదైతే అంతకన్నా లేదు. ఎందుకంటే మీ జీవితంలో రాబోతున్న ఈ ఇద్దరు వ్యక్తులు మీకు మంచి చేస్తున్నారన్న మాట. వాళ్ళ రాకతో మీ జీవితం అంతే మంచి జరుగుతుంది. కానీ దానితో పాటు మీకు శత్రువుకి సంబంధించిన సంఘటన కూడా ఎదురవుతుంది. మీకు శత్రువులు ఎక్కువ కూడా అవుతారు. ఇద్దరు మనుషుల రాక తర్వాత మీ జీవితంలో ప్రతి ఒక్క చోట అది బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఇలా మీకైతే మంచి జరుగుతుంది. అయితే ఎవరో ఆ ఇద్దరు వ్యక్తులు వాళ్ళ పేర్లు దేనికి మొదలవుతాయి, వాళ్ళు మీ జీవితంలో వచ్చేటప్పుడు వాళ్ళని మీరు ఏ విధంగా గుర్తించగలుగుతారు? ఫ్రెండ్స్, మొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన పేరు ఏదైతే ఉందో అది ఎస్ అక్షరంతో స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మీ లైఫ్‌లో ఇటువంటి పర్సన్ ఉన్నారు అని మీరు అనుకుంటే మాత్రం ఇక రాబోయే ఈ 2 రోజుల్లో మాత్రం మీ మధ్యలో మీకు కొత్త వ్యక్తి ఒకళ్ళు పరిచయం అవుతారు. అలాగే ఇంకో వ్యక్తి ఎవరనంటే ఏతో స్టార్ట్ అవుతుంది. ఈ పేరు ఏదైతే ఉందో ఈ అక్షరం వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు పరిచయం అనేది ఖచ్చితంగా అవుతారు. ఈ ఇద్దరు మీ పరిచయంతో మీ జీవితం ఎన్నో రకాలు మార్పులు, చేర్పులు అనేవి జరుగుతాయి. ప్రతి ఒక్క పని చాలా సులభంగా సక్సెస్‌కి దారి తీసేలాగా మీకు ఖచ్చితంగా ఇలానే వీరి వల్ల ఇలా ఖచ్చితంగా అనేది జరుగుతుంది.